ఏపీ అసెంబ్లీ మీడియా సభ్యుల దగ్గర వైసీపీ సభ్యులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ల్యాండ్ మైన్ జరిగిన సందర్భంగా అయితే అంత భక్తిభావం మీకు ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి మీద మీరు జూన్ నెలలో ముఖ్యమంత్రి అయ్యారు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో ఎప్పుడో తిరుపతి వెళ్ళి తిరుపతిలో ఈ లడ్డూలో కల్తీ జరిగింది, నెయ్యి కల్తీ జరిగింది అనేటువంటి విషయాన్ని మీకు అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పినట్టుగా చెప్తున్నారు. చెప్పేటప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మీరు మాట్లాడేటప్పుడు మీ దగ్గర అధికారం ఉంది, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ సంస్థతోటైనా మీరు విచారణ జరిపించి ఆ దోషులు ఎవరో ఏ విధంగా శిక్షించాలో శిక్షించేటువంటి కార్యక్రమాన్ని మీరు చేయాలి. మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద ఆ భక్తి అనేటువంటిది ఉంటే, అది కాకుండా మీరు నేరుగా అక్కడి నుంచి వచ్చి మరి టీడీఎల్పీ మీటింగ్ పెట్టుకుని ఎమ్మెల్యేలతో అందరితోటి మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలతో చెప్పారు ఈ విషయాల్ని. మేము స్వయంగా మీరు మాట్లాడేది లైవ్లో విన్నాం, చూసాం. మేము ఎమ్మెల్యేలతో చెప్పి రకరకాలు నా నోటితోటి మాట్లాడుకున్నటువంటి విధంగా పంది కొవ్వు కలిసింది, గొడ్డు కొవ్వు కలిసింది, ఆ కొవ్వు కలిసింది, ఈ కొవ్వు కలిసింది అని చెప్పేసి కొవ్వు మాటలు మాట్లాడారు మీరు ఆ రోజుని. ఆ మాట్లాడినటువంటి విషయాలు విన్న తర్వాత ఈ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని ఆ భగవంతుడికి ఎంత అయితే ప్రాధాన్యత ఇస్తామో ఆ ప్రసాదానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాం మనం. నా వరకు చూసుకుంటే ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి ప్రసాదం తీసుకుని మాత్రమే బయటకు వస్తాం. నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతీయటం కోసం, నీ రాజకీయ స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ఇటువంటి దుష్ప్రచారం చేయటం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అనేటువంటిది ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటారు. కానీ ఆ చర్చ ఇప్పుడు దాకా జరుగుతూనే ఉంది. దీన్ని పదే పదే మాట్లాడుతున్నారు. నిన్న అసెంబ్లీలో కూడా మీరు దీని మీద చర్చించడం జరిగింది. ఈ చర్చించినటువంటి సందర్భంగా ఈరోజు ఆ చర్చ కౌన్సిల్లో అసెంబ్లీలో అంటే అడిగి వాళ్ళు లేరు. మీరు ఏది చెప్తే అది లైవ్ వెళ్ళిపోతుంటుంది. మీ బోగస్ ప్రచారం అంతా చేసుకోవడానికి దాన్ని ఉపయోగించుకున్నారు అసెంబ్లీని. అదే చర్చ కౌన్సిల్లో జరుగుతుందంటే ఎందుకు మాట్లాడట్లేదు? ఇక్కడ మాట్లాడేటప్పుడు ఇంకో మాట మాట్లాడుతున్నారు. అంటే మా వ్యూహం మాకుందని చెప్పేసి లోకేష్ గారు చెప్పారని అందాక ఎవరో ఒక సోదరుడు అడిగారు. మీరు మీడియా మిత్రులు అడిగారు. ఏ వ్యూహం ఉన్నప్పటికీ ఆ వ్యూహం ఏదో బయట పెట్టి మాట్లాడండి. మీరు పట్టుకోల్పోయారని చెప్పేసి వైఎస్ఆర్సీ పార్టీలో మీరు 2 తీర్మానాలు ఇచ్చారు, మీరు పట్టుకోల్పోయారని చెప్పేసి మా ఎల్ఓపి గారి గురించి మాట్లాడారు. ఒక తీర్మానం ఇచ్చినా 2 తీర్మానాలు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా సబ్జెక్ట్ అనేటువంటిది లడ్డూ మీదే కదా, తిరుపతి కల్తీ జరిగింది అనేటువంటి దాని మీద కదా. చర్చించడానికి ఏమిటి ఇబ్బంది? మేము చర్చిస్తున్నాం అని చెప్పేసి హోంమంత్రి గారు వచ్చి లాస్ట్లో చివరిలో మాట్లాడతారు. ఆవిడ మాట్లాడినంతా లైవ్ వెళ్తుంది. ఎల్ఓపి గారికి ఇచ్చి 1 సెకండ్లో మాట్లాడిన దాన్ని మళ్ళీ కట్ చేశారు. ఇంకా లైవ్ వెళ్దాం అంటే ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు చర్చకు సిద్ధం అయితే అదేదో చైర్మన్ గారి చేత అక్కడ ఉన్నటువంటి చైర్మన్ చేత ఏ రోజు చర్చ పెడతారో ఏం మాట్లాడతారో అనేటువంటి చర్చిస్తే సరిపోయేటువంటి విషయానికి ఇది ఖచ్చితంగా మీరు దీనికి తెరలేపారు. దీనికి ముగింపు పలకాలంటే ఆ చర్చ ఏదో జరిపించి ఏ విధంగా జరిగింది ఆ చర్చలో వస్తాయి. ఎక్కడి నుంచి ఎప్పుడు నెయ్యి వచ్చింది, ఇప్పుడు మా సోదరులందరూ మాట్లాడినటువంటి డేట్లు కానీ, ఆ సంస్థలు కానీ, ఆ సంవత్సరాలు కానీ, ఎప్పటి నుంచి కొన్నారో, ఎప్పటి నుంచి ఎవరు అమ్మారు, దీన్ని ఎవరు లబ్ధి పొందుతున్నారో, హెరిటేజ్ సంస్థ ఎప్పటి నుంచి దీంట్లో ఈ సంస్థలన్నిటిని ఏర్పాటు చేసి పేర్లు ఏ అయినప్పటికీ కూడా హెరిటేజ్ సంస్థకు సంబంధించినటువంటి సంస్థలే ఈ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రానికి ఒక పేరు పెట్టుకుని అమ్ముతున్నటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా ఇలా మాట్లాడుకుంటే వచ్చేవి కాదు. చర్చ పెడితే ఆ చర్చ ద్వారా వస్తాయి. ఆ చర్చతోటి ఒక ముగింపు అనేటువంటిది దీనికి రావాలి. ప్రజలందరూ దీన్ని చూడాలి. చూసిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఇటువంటి దుర్మార్గమైనటువంటి పని చేసినటువంటి వాళ్ళు అది ఎవరైనా వైఎస్ఆర్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా ఎవరైనా వాళ్ళకి తగిన శిక్ష ఆ భగవంతుడు